అకాల వర్షం రైతులకు కన్నీళ్లు తెప్పించింది. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే నీరు కారిపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వేలాది ఎకరాలు అకాల వర్షానికి నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో పంట వర్షపు నీటిలో నానుతోంది. దీంతో పెట్టుబడులు కూడా వచ్చే ఆశ లేదని రైతులు వాపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుఫానుగా మారడంతో కోనసీమ జిల్లాలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలో వేలాది ఎకరాలు కళ్ల ముందే నీట మునిగాయి. వర్షాలకు రైతులు నిండా మునిగారు. జిల్లాలో ఎక్కువగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని భారీ నష్టం జరిగిందని అంటున్నారు. ఇక్కడ వరి కోతలు సగం వరకు అయ్యాయి. మిగిలిన సగం కోతలు కాలేదు. దీంతో పొలాలన్నీ నీటిలోనే తేలుతున్నాయి. మాది అయినాపురం గ్రామం. నేను 5 ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నానండి. ఈ మధ్యకాలం మాకు ప్రకృతి రైతుల మీద పగట్టి వెంటాడుతుందండి. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి బెంగాల్ తుఫాను మమ్మల్ని సర్వనాశనం చేసేసింది. పంట కోత కోసే టైంలో ఈ అకాల వర్షాలు మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి. దీనివల్ల పంటలు పూర్తిగా నష్టపోయి ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ప్రకృతి పరంగా నష్టపోయి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఈ రకంగా మేము పంట నష్టపోయి బాధ. వర్షాలకు తోడు తీవ్రమైన గాలులు కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తాయి. తుఫాను గాలికి చెట్లు నేల కొరిగాయి. దీంతో కోత కోసేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడం ఎలా అన్నది రైతులకు పెద్ద ప్రశ్నగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పొలం కళ్ల ముందే నీటి పాలవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. నేలను నమ్ముకున్న తమపై ప్రకృతి తన ప్రతాపాన్ని చూపుతోందని వాపోతున్నారు. ప్రతి ఏటా పంట చేతికి వచ్చే సమయానికి ఇలాంటి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తడిసిన ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, తమను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఇక భవిష్యత్తులో రైతులు వ్యవసాయం మానుకునే పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.